జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, మీటింగ్ స్టార్ట్ అయింది. సో మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ మీటింగ్ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? అంటే ఎప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన తర్వాత రెండు రాష్ట్రాలకి ఉపయోగపడే విధంగా ఈ చర్చలు ఉండాలని కోరుకుంటున్నాం మనం అందరం కూడా. ఎందుకంటే రాష్ట్రం విభజన అయిపోయి 10 సంవత్సరాలు అయింది. జూన్ 2వ తారీఖున మన ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ కూడా ఇక ఉమ్మడి రాజధానిగా ఉండబోవడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ 10 సంవత్సరాలు మాకు సంబంధించిన విషయాలను పరిష్కరించుకోవడం అన్నది రెండు రాష్ట్రాలకు కూడా చాలా ఉపయోగపడే అంశం. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావడం అన్నది కూడా ఒక విషయం. కానీ ఇంత ముందు కూడా ముఖ్యమంత్రులు కలిశారు. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ దగ్గర నుంచి కూడా అనేక మీటింగ్లు జరిగాయి. సుమారుగా 30 మీటింగ్ల పైగా రెండు రాష్ట్రాలు చర్చించాయి. కానీ కొన్ని విషయాల్లో ఇంకా విషయాలు అలాగే పరిష్కృతం కాకుండా ఉండిపోయాయి. కాబట్టి ఈ రోజు జరుగుతున్న మీటింగ్ లో ఈ విషయాలు ముఖ్యంగా షెడ్యూల్ 9 and 10 లో ఏవైతే కంపెనీస్ తర్వాత కార్పొరేషన్స్ ఉన్నాయో, ఆ తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 89, ఆ తర్వాత 2 జాయిన్ చేశారు. మొత్తం 91 కార్పొరేషన్లు కంపెనీస్ ఉన్నాయి. వాటిలలో 53 దాకా అనుకుంటాను ఆల్మోస్ట్ అంగీకారం కుదిరింది. కానీ వాటి విలువ 1% కన్నా తక్కువగానే ఉంది. మిగతావి చూసుకుంటే 15, 23 అనుకుంటాను, 22, 37 కార్పొరేషన్లు వీటి గురించి ఇంకా చర్చ కొలిక్కి రాలేదు. తర్వాత కొన్ని విషయాలు కోర్టులో కూడా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా హెడ్ క్వార్టర్ అంటే ఏంటి అన్న విషయం గురించి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఒక హెడ్ క్వార్టర్ అన్న డెఫినేషన్ తీసుకుంటే ఆ తర్వాత ఆస్తులు ఏ విధంగా పంచుకోవాలి. ముఖ్యంగా 53 సెక్షన్ మీరు చూస్తే అందులో ఏముందంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్న కంపెనీలు కానీ వాటి కార్పొరేషన్ ఆఫీసులు కానీ అవన్నీ ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి. హెడ్ క్వార్టర్ లో ఏవైతే ఉంటాయో అంటే ముఖ్యంగా హైదరాబాదు, తర్వాత హెడ్ క్వార్టర్ అంటే ఆ కంపెనీ కార్పొరేషన్ యొక్క ముఖ్యాలయం ఎక్కడుంది అన్న దాని విషయం అది ఈ జనాభా నిష్పత్తిలో ఈ రెండు పంచుకోవాలి అని. ఆ తర్వాత వీటిని అమౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఒక ఆఫీసుని ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ కూర్చోవలసిన సందర్భం ఉండదు. కాబట్టి దాని విలువ కట్టి ఆ విలువను ఆ రాష్ట్రానికి ఇవ్వాలన్నది కూడా సెక్షన్ 53లో మనం చూడొచ్చు. కాబట్టి ఈ షెడ్యూల్ 9 and 10 దాని గురించి ఫైనల్ గా ఒక పరిష్కారం రావాలి. ఎందుకంటే షీలా భిడే అనే ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఆ కమిటీ వాళ్ళు కూడా అనేక విషయాలు సూచించారు. వీటన్నిటికీ ఒక పరిష్కారం వస్తుందని మనం అనుకుందాం. ఆ తర్వాత ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ గురించి కూడా ఒక అంశం అలాగా ఉండిపోయింది. ఆ తర్వాత విద్యుత్ శక్తి బాకీలు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిసిటీ అంటే ఆంధ్రప్రదేశ్ సుమారుగా 7,000 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కోరుతోంది. కానీ తెలంగాణ వాళ్ళ వాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కేటాయించిన దానికంటే సుమారుగా 17,000 కోట్ల రూపాయలు అధికంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు అన్నది వాళ్ళ వాదన. ఆ తర్వాత వచ్చేసి ముఖ్యంగా మనకు ఎంప్లాయీస్ ఇంకా కొంతమంది తెలంగాణకు చెందిన వాళ్ళు 144 మంది ఆంధ్రప్రదేశ్కి అలాట్ చేశారు. కాబట్టి వాళ్ళను మళ్ళా తెలంగాణకి ఇవ్వాలన్నది ఒక అంశం. సో ఈ విధంగా పలు అంశాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో సామరస్యపూర్ణ వాతావరణంలో ఇద్దరూ కలిసి ఏ రాష్ట్రానికి కూడా నష్టం రాకుండా యాక్చువల్ గా పేపర్ మీద ఏముందో ఆ విధంగా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం. చూద్దాం చర్చల తర్వాత ఏమైనా ప్రశ్న వాళ్ళు మళ్ళా అడ్రస్ చేస్తారా, లేకుంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు. తర్వాత కేంద్ర హోం డిపార్ట్మెంట్ ద్వారా